రాష్ట్రంలో ఉమ్మడి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తామని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రకటించారు. భీమవరంలో జరిగిన న్యాయవాదుల సమావేశంలో పాల్గొన్న శ్రీనివాస్ వర్మ మీడియాతో మాట్లాడారు. ప్రజల, రైతుల ఆస్తుల్ని భద్రత లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టలేదని, వ్యతిరేకత వస్తూ ఉండటంతో ఆ నిందని కేంద్ర ప్రభుత్వంపై వేయాలని జగన్ ప్రయత్నించారని మండిపడ్డారు. సమాజంలో చైతన్యం తీసుకురాగలిగేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే న్యాయవాదులు. వారిని కోరడం జరిగింది. దేశానికి మంచి చేసేటువంటి పార్టీని, రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించేటువంటి పార్టీ అయినటువంటి ఏదైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని వారిని కోరడం జరిగింది. ముఖ్యంగా న్యాయవాదులకు సంబంధించి ఏవైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో వాటి విషయంలో కూడా స్పష్టంగా చాలా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము. వారికి ఇచ్చేటువంటి స్టైఫండ్ ఏదైతే ఉందో దాన్ని 5,000 రూపాయల నుండి 10,000 రూపాయలకి పెంచే విధంగా మేము తప్పనిసరిగా చేస్తాము, కృషి చేస్తాము. అలాగే వారికి సంబంధించి న్యాయవాదులకు ఒక కాలనీగా ఏర్పాటు చేసి కొంత ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి అవకాశాన్ని మేము కూడా పరిశీలించి ఆ పని పూర్తయ్యే విధంగా చేస్తాం. అలాగే ఈ న్యాయవాదుల ఫ్యామిలీకి సంబంధించి కొంత సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలనేటువంటి విషయాన్ని కూడా మా మనసులో ఉన్నటువంటి ఆలోచన. ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులు న్యాయవాదులు ఉన్నారో వారి కోసం, వారి క్షేమం కోసం ఒక నిధిని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా మేము చేస్తూ ఉన్నాం. సమాజంలో చైతన్యం